మొదటి భాగంలో కవి పరిచయం చెప్పుకున్నాం, పాల్గురికి సోమనాథన రచనల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా బసవ పురాణం యొక్క గొప్పతనాన్ని విశిష్టంగా చెప్పుకున్నాం. ఈరోజు సరాసరి గుడగూచి కథ పాఠ్యాంశంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పాఠ్యాంశం బసవ పురాణం తృతీయ శ్వాసములో నుంచి గ్రహించబడింది. శివదేవుడనొక్క శివభక్తియుతుడు ఉవిదయుత్ను తాను పొరుగురికే కూచును చూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి అట ఇట కదలకు మమ్మ పడుచులతో నాడ బరువకు మమ్మ ఒడివిన మా వ్రతం బెడవకు మమ్మ గుడికేగి నిత్యం కుంచెడు పాలు పడరున కారగింపగబెట్టు మమ్మ నమ్మిపోయదము సుమ్మమ్మ అమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి బొమ్మ నీకొక మంచి బొమ్మయు ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము అని అప్పగించుచు నరిగిన. శివదేవుడు అనే ఒక శివభక్తుడున్నాడు. అతడు ఒకనాడు పొరుగురికి వెళుతూ చిన్న బిడ్డను పిలిచి ఇంటికి కాపలగా ఉండాలమ్మా అని ఆమెను చక్కగా కోరుకుంటూ తానును ఉపిద అనే పదము తన భార్య అనే అర్థం. ఇక్కడ తన భార్య కూడా పొరుగురికి ఏగుచు ఏదో కారణం చేతను పూర్వం వివాహాది కార్యక్రమాలు కూడా 5 రోజులుగా లేదా 10 రోజులుగా చేసేవారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి. నడుచుకుంటూ వెళ్ళడం, నడుచుకుంటూ రావడం ఇవన్నీ ఉండేవి. కనుక ఆ రోజులలో ఆమెను కాపిడి అంటే రక్షణగా ఉంచి చక్కని బుద్ధులు చెబుతున్నారు. అట ఇట కదలకు మమ్మ పడుచులతో నాడ బరువకు మమ్మ ఒడివిన మా వ్రతం బెడవకు మమ్మ గుడికేగి నిత్యం కుంచెడు పాలు పడరున కారగింపగబెట్టు మమ్మ. ఆయన ఒక వ్రతాన్ని పెట్టుకున్నాడు. వ్రతము అంటే ఇక్కడ నియమము. పూర్వము భక్తులు తాము ఒక్కొక్క వ్రతం పెట్టుకునే వారని బసవ పురాణం వల్ల తెలుస్తుంది. ఒక భక్తుడు ధూపాన్ని ప్రతినిత్యం స్వామికి సమర్పించేవాడు. ఆయన అదే వ్రతం. అట్లాగే ఇక్కడ బడరుడు అంటే ఇక్కడ శివుడు, శివునికి పాలారగింపు పెట్టడం అనే ఒక నియమం పెట్టుకున్నాడు. ఆ నియమాన్ని నీవు ఎడబారకుమమ్మ, ఆ నియమాన్ని తప్పకుమమ్మ. నిత్యంబు గుడికేగి, ప్రతిరోజు గుడికి వెళ్ళి కుంచెడు పాలు, ఒక కూర ఒక పాత్ర కుంచెడు కొలిచి బడరున కారగింపగబెట్టుమమ్మ నమ్మిపోయదము సుమ్మమ్మ మరాకుమమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ నీకొక మంచి బొమ్మయు ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము అని అప్పగించుచు. సోమనాథుడి యొక్క వర్ణనా చాతుర్యం చూడండి, రచనా విధానం చూడండి. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో ఈనాటికి చిన్న పిల్లలను ఏదైనా పని చేయమని కోరినప్పుడు నీకు ఇది ఇస్తాము అని చెబితేనే వాళ్ళు ఉత్సాహంగా చేస్తారు. ఆ విధంగా నీకు ఒక బొమ్మ తీసుకొని వస్తామమ్మా, బొమ్మ పొత్తికలు తీసుకొని వస్తామమ్మా అంటే బొమ్మకు వస్త్రాలు కట్టి అంటే బట్టలు కట్టి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. అలా బొమ్మ పొత్తికలు తీసుకొని వస్తామమ్మా, కాబట్టి నీవు మా నియమాన్ని ఏమాత్రము తప్పకుండా ఆ నియమాన్ని పాటించమమ్మా అని వారు వెళ్ళిపోయారు. వారి తనయ కళ్ళు ముగంబుదాగడిగి కొని మంచి గంగుల పాలు మరగంగగాచి కుంచెడు కూరతో కొలిచి చేపట్టి కూరయు బొత్తిక కొంగున గప్పి ఓరున జని శివాగారంబు చొచ్చి. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే కాళ్ళు ముఖం కడుకున్నది. చక్కగా మంచి గంగుల పాలు, మంచి ఆవుల పాలు,
బాగా మరగ కాచింది. కాచి కొలిచింది. కొలిచి కూర అంటే ఇక్కడ పాత్ర. కుంచెడు, పూర్వము కుంచెడు, మానెడు, తవ్వెడు, అడ్డెడు, గిడ్డెడు ఈ పదాలన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి ఒక పాత్ర ఉండేది. ఆ పాత్రతో కొలిచి వెంటనే బోరున శివాగారం ముదొచ్చి ఆ తొందరగా శివాలయము దగ్గరికి వెళ్ళి కూర ముందర పెట్టి దారుని మొక్కి ఆ పాత్ర ముందు పెట్టింది. దారుని పడి పుట్టింది. అంటే భూమి పైన 8 అంగములు శిరస, ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచస తథా పద్భ్యాం కరాభ్యాం ప్రణామోష్టాంగం ఉచ్యతే. 8 అంగాలు భూమికి ఆనించి నమస్కారం చేసేదాన్ని శిరస్సాష్టాంగ నమస్కారం అంటారు. దారుని భూమి పైన పడి మాత్రమే నమస్కారం చేస్తారు. అట్లా నమస్కరించి ఆరగింపగదేవ, ఆరగింపవే దేవ, ఆరగింపు ఓ స్వామి అని విన్నవించి పిరుసని యొక్కింత మరపున నిలిచి, అయ్యో స్వామి నేను చూస్తూ ఉంటే ఎట్లా ఆరగిస్తాడు అని కొంచెము దాపున నిలబడి మరి వచ్చు చూచుడు కరగొరగామి, మళ్ళీ వచ్చి చూస్తుంది. ఆ పాత్రలో ఉన్న పాలు ఉన్నట్టుగానే ఉంటాయి. చూడు తాగితే కొన్ని తగ్గాలి కదా, తగ్గలేదు. పాల తల్లడమంది భయమును పొంది పాలేల ఆరగింపవు లింగమూర్తి. పాల తల్లడిల్లిపోయింది. స్వామికి ఏమైంది, పాలు తాగడం లేదు అని తల్లడిల్లి ఆచుట సాలదో కమ్మ వల్వమినో, బాగా కాచలేదా, ఇంకా మరగబెట్టలేదా, లేదా కమ్మగా లేవని అనుకుంటున్నావా, ఎందుకు నువ్వు పాలు తాగడం లేదు? తాను చిన్నపిల్ల మనస్తత్వము, చిన్నపిల్ల ముగ్ధ భక్తి, అమాయకము తనము చేత ఎందుకు నువ్వు పాలు తాగవయ్యా? ప్రాచియో విరిగెనో పడుచనే నన్నియో, పాచిపోయినయా లేక విరిగినయా? నేను చిన్న పిల్లను ఈ చిన్న అమ్మాయి తెస్తే నేనే విధంగా తాగాలి అని అనుకుంటున్నావా అని రకరకాలుగా ఆమె అనుకుంటున్నది. ఇంకేమనుకుంటున్నది? పొద్దెక్కెనో వండె పొగయు మల్చెడినో, పొద్దెక్కినాక వచ్చాను అనుకుంటున్నావా? లేక పొగచూరు పట్టిందంటారు, పొగచూరు పట్టింది అనుకుంటున్నావా? బుద్ధి బుట్టదని ఓయకుండి తినో, పాలు తాగబుద్ధి కావడం లేదా? లేదా దాంట్లో కేవలం పాలు మాత్రమే తీసుకొని వచ్చారనుకుంటున్నావా? దానిలో నెయ్యి పోయలేదనుకుంటున్నావా? కడువేడియో నీరు గలసినవనియో ఎడవాద్యములు లేక ఏన తెచ్చనను. పక్క వాద్యములు అంటే కేవలం పాలు మాత్రమే తీసుకొని వచ్చింది, దానికి ఏవైనా పదార్థములు లేకుండా కేవలం పాలు మాత్రమే తెచ్చిందని అనుకుంటున్నావా? చాలవో ఇవి ఆల పాలు గావనియో, పాలపై చిత్తమే బరిపితిననియో. ఇవి చాలవనుకున్నావా, లేక ఇవి ఆవు పాలు కావు అని అనుకుంటున్నావా? లేక పాలపై చిత్తమే బరపితిననియో, చిన్నపిల్ల కాబట్టి అమ్మాయి ఆ పాలపైన మనస్సు పెట్టింది, అటువంటి పాలను నేనెందుకు త్రాగాలి అని అనుకుంటున్నావా? కూర బెడంగలో కుంచడు లేవు, పాత్రతో నిండంగా లేవనుకుంటున్నావా? ఏమైనా తగ్గినావనుకుంటున్నావా? కుంచెడు లేవనుకుంటున్నావా? ఆరగింపగ బెట్ట నేరకుండి తినో, ఏ విధచ్చునడని ఉవ్వరే చూచిరనియో. ఇంకా ఆరగింపగ పెట్ట నేరకుండి తినో, మీదుపోయినవను మీగడలేదు. ఇంకా మీదుపోయిన అనుకుంటున్నావా? మీగడలేదని అనుకుంటున్నావా? ఊరకే మిట్టికి పాలుల్లము త్రావా. ఎందుకు శివయ్య ఇవన్నీ కారణాలు నేను చెబుతున్నాను కదా, ఏ కారణం చేత నువ్వు పాలు ఆరగింపు చేయడం లేదు, పాలు త్రాగడం లేదు అని చక్కగా ఆ శివుణ్ణి వేడుకుంటుంది. ఎందుకు నీవు తాగడం లేదు అంటే, చిన్నపిల్లలు ఏ విధంగానైతే వాళ్ళ మనస్తత్వం ఉంటుందో, తల్లిదండ్రులు వాళ్ళని
ఏ రకంగా ఉజ్జగిస్తారో పాలు తాగడానికి ఆ రకంగా ఆమె పరమశివుణ్ణి వేడుకుంటుంది. ఇంకా ఆ సందేహాలు వ్యక్తపరుస్తూ ఎందుకు నీవు తాగడవు, వీటన్నింటిలో ఏదైనా ఒక కారణం చెప్పు. ఊరకేమిటికి పాలుల్లవు త్రావ, ఊరికి ఎందుకు పాలు తాగవు, ఏ కారణం చేత నువ్వు తాగడం లేదు. కారణం వేమేని కలదేని చెప్పుమా, నిక్కంపుటాకలి నీకు లేదేని, దుఃఖడై నన్ను కొన్ని చిక్కించు నాకు. కారణము ఏదో చెప్పు, లేదా ఆకలి నీకు లేదంటే కొన్నేనా తాగు, నేను ఎంతో భక్తితో తీసుకుని వచ్చాను. దుఃఖడైనను కొన్ని చిక్కించు నాకు, కొన్ని త్రాగి మిగిలవని నాకు. కుడికెడు దిత్తునా గుజ్జునో గిరము, కుడుపునకియ్యడ గుడగుడలేల. పాలు త్రాగడానికి ఎందుకయ్యా గుడగుడలాడుతున్నావు అంటే, లోపల ఆకలి ఉన్నా కూడా ఏదో కారణం చేత వారు ఆహారాన్ని స్వీకరించకపోతే ఈ విధంగా గుడగుడలు చేస్తూ ఉన్నావు అని అడుగుతూ, కుడికెడు దెత్తున గుజ్జును గిరము, మిత్తని అన్నము నేను తీసుకొని వస్తాను. పూల పన్నారుల ఆలోవిలోన పోలెలున్నవి పంపు పోయి తెచ్చదను. ఇప్పుడే పంపునను. పోలెలు అంటే భక్షలు. తెలంగాణ ప్రాంతంలో భక్షాలని పోలెలు అంటారు. అచ్చమైన తెలుగు పదం కూడా అదే. పుట్టిపై వానలో ఉన్నది నెయ్యి. కట్టేవారు పూర్వం. అంటే ఏవి ఎలుకలు కానీ అట్లాంటివి కానీ వెళ్లకుండా మధ్యలో ఒక తగిలేటట్టుగా రింగు లాంటిది ఏర్పాటు చేసి దానికి కట్టేవాళ్ళు. దాన్ని ఉట్టి అనేవాళ్ళు. చక్కగా మట్టి కుండలో పోసేవారు. దానిలో నెయ్యి ఉన్నది. ఇట్టున్న తెచ్చద నిష్టనే చెప్పుమా, ఉండెడున్నదు పోయి కొని వత్తు, పుల్లకండంబు వలెనే నిగ్రక్కున చెప్పుమా, అచ్చన ఎల్లి మా యయగారి నగర జచ్చర బిల్వ వచ్చదనారగింపు. చెప్పు, ఇట్లే ఉన్నదన్నట్టుగా వెళ్ళి తీసుకొని వస్తాను. నీకేం కావాలి? మా అయ్యగారి నగరమునకు వెళ్ళి ఇలా వస్తాను. మా శివ సోదరి మఠమునగలదు వాసంబు తెచ్చద పాలు ముంద్రాము. మఠములు ఉంటాయి. వీరశైవ సాంప్రదాయంలో ఈనాటికి మఠాలు ఉంటాయి. ఆ మఠాలలో భక్తులు భక్తితో వండిన పదార్థములు మఠములో ముందు సమర్పణ చేస్తారు. జంగమ మాహేశ్వరులకు ముందు నివేదన చేస్తారు. అలా నివేదన చేసినటువంటి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. శివసోదరి మఠం ఉన్నది పక్కల్ని. ఈనాటికి మఠాలు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దర్శనమిస్తూ ఉంటాయి. విష్కుందలో, రంగారెడ్డిలో, వికారాబాద్ దగ్గర ఆలంపల్లిలో, కోడంగల్లో ఇలా అనేక మఠాలు, కెంపిన మఠం అని, నిరంజన మఠం అని, ఇంకా హిరే మఠం అని, ఇలా అనేక పేర్లతో వీరశైవ అంటే శైవ ధర్మాన్ని వ్యాప్తి చెందించడానికి ఆ మఠాలు ప్రధాన కేంద్రంగా ఉండేవి. ఆ శివసోదరి మఠము ఉన్నది. ఆ మఠములో పాశము ఉన్నది. పాయసము అనే దానికి పాశం. ఇప్పుడే పోయి తీసుకొని వస్తాను. పాలు ఉంటాం. నేను పాయసం తెస్తాను, పాశం తెస్తాను. నువ్వేం చేయాలి? పాలు ముందుకు రాగాలి. నువ్వు చేయాల్సినటువంటి పని అది. పాలు ముంద్రాము షోడశ పండుగు చూడబోదండు, కోడిగాని పాలు పురహరకును, వీరభద్రుని జాత్రవేళ నింబండి ఎరొప్పబని జతని పాలు ద్రావు. వీరభద్రుని జాతర అవుతుంది. దాంట్లో చక్కగా అనేక రకమైనటువంటి ఆ సంతోషింపజేసేటటువంటి ఉంటాయి. దాంట్లో ఒక బండిలో నిన్ను చక్కగా ఆడిపిస్తాను. వీరభద్రుని జాతరకు తీసుకుని వెళ్తాను. మెడమడుగేమిటికి పాలలోని కడుపులు తెచ్చదనట్లయిన చెప్పుమా. అడగాలన వద్దా అని సందేహిస్తున్నావా? ఏమి సందేహించకు. ఈ పాలు ఉత్తగా ఎట్లా తాగాలి అనుకుంటున్నావేమో. దీంట్లోకి అట్టులు తీసుకుని వస్తాను. అట్లయినా చెప్పుమా. ఆ రకంగానైనా చెప్పు. ఇత్తరి శిశువుండ నెట్టులంటేని పొత్తుననైనను నెత్తి త్రాబుదము. ఈ విధంగా శిశువు ఉంటే ఎలా అని నీవు అనుకుంటున్నావా? పొత్తున ఇంత్రం నీవు
ఇద్దరం కలిసి తాగుదాం. పొద్దున తినడం అనే ఆ సాంప్రదాయం కూడా ఉన్నది ఇక్కడ. ఒకే పాత్రలో ప్రేమతో ఒక పొద్దున కూడి త్రాగడము లేదా పాలు త్రాగడము, భోజనం చేయడం అనే సాంప్రదాయం ఈనాటికి పల్లెపట్టుల్లో మనం గమనిస్తూ ఉంటాం. అది ఆత్మీయతకు, అనురాగానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. పిన్న పన్నారులు సిన్ని బొమ్మలును ఇన్ని గూడడుకులు నిన్నేని పండు మాకెళ్ళి మావారు నలిదెత్తురపుడు నీకు నిచ్చెదగాని నియాన త్రావు. అంటే ప్రతిజ్ఞ చేయడం. ఆన నీ మీద ఒట్టు. మావారు ఊరికి వెళ్ళారు కదా, తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు? గూడడుకులు, బెల్లము అటుకులు, పండ్లు ఇవన్నీ తీసుకుని వస్తారు నా కొరకు. అప్పుడు అవన్నీ తప్పకుండా నీ మీద అబద్ధం కాదు. కానీ ముందు వాళ్ళను జల్లారె పలుకవు తోడ ఏలయాలింగ నన్నే చెదవచ్చు. పాలు చల్లారిపోతున్నాయ్యా, పాలు త్రాగు, వేడిగా ఉన్నప్పుడు త్రాగితే బాగుంటుంది. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు ఓ లింగా అని పరమేశ్వరుణ్ణి గురించి ప్రార్థిస్తూ పాప ఈశ్వరునకు బలుమారు మృక్కు, ఆ పాప ఈశ్వరునికి పలుమార్లు మృక్కుతుంది. కోపించు, అంగించు, ఒప్పించు నరచు. కోపిస్తుంది. ఇగో మంచిగా చెప్తున్నాను, ఇదిగో పాలు తాగుతావా తాగవా అని ఇట్లా కోపము చేత, అంగించు భంగిమ చేత, పాలు తాగు అని ఇట్లా తన చిన్నపిల్లలు చేసే చేష్టల చేత కోపించు, భంగించు, ఒప్పించు నరచు, అరుస్తుంది, గంతులు వేస్తుంది. కటకట బాపు కరములు విరుచు, కటకట బాపు పని చేయించా అంటుంటారు పెద్దలు. చిన్నపిల్లలు అది గమనిస్తూ ఉంటారు. కరములు చేతులు ఇట్లా విరుస్తుంటారు. తట తట నేలతో తాకించు కాళ్ళు, నేల మీద ఇట్లా వెళ్ళకిలబడి తట 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 కాళ్ళు ఆడిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు మారాం చేసేటటువంటి క్రియల్ని సహజ సిద్ధంగా వర్ణించాడు ఇక్కడ పాల్గురికి సోమనాథుడు. అది ఇక్కడ విశేషం. అట్లా విశేషంగా దీంట్లో అభివర్ణిస్తూ ఉన్నాడు. దారుణ్ణి పడి బయల్ దన్నుచు నేడ్చు, భూమి మీద పడి ఆ కాలుని ఇట్లా తంతు ఏడుస్తుంది. ఎట్లో ఏడుస్తుంది, ఏడుస్తున్నది. దారుణ్ణి పడి బయల్ తన్నుచు, ఇట్లా బయలు తన్నుచు అంటే కాళ్ళు ఇట్లా తంతూ ఉంటాం, వెనక్కి పెడుతూ ఉంటుంది. అవన్నీ చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చి ఊర దిక్కును చూచు మారారి చూచు చగించును బెట్లు బుట్లును బెట్టు క్రియబడు నివ్వెరగందు ఎప్పటి ఎట్లేడ్చు నెలిగెత్తి పిలుచు. ఎప్పటిలాగే మళ్ళీ ఆ పాత్రం చూస్తుంది, వాళ్ళు అట్లాగే ఉన్నాయి, మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ ఏడుస్తుంటది. దొప్పనబడు కోర తొలగంగ నూపు అంటే ముందలికి జరపడం, నూపు అనే పదం ఇక్కడ. ఒక్కసారి తాగు అని లింగం ముందుకు పెట్టడం. వెరచి ముందర పెట్టి మరి పలుమారు నెరుగు పాదంబులకెట్లు ద్రావమిని ఇట్లైన గాలి పాలే ద్రావణనవు ముట్టవు ఊర్కొన వట్టెయున్నవియు. ముట్టవు, ఊర్కొనవంటే వాసన కూడా చూడవు నీవు, అవి అట్టే ఉన్నాయి. ఎందుకయ్యా? నీవారగింపమి మావారు విన్న చావ నడుతురు నన్ను సంశయం వేల. నీవిట్లా పాలారగించలేవని తెలిసినట్టయితే మా వారు వచ్చిన తర్వాత ఏదో రకంగా నన్ను చంపేస్తారు. ఎందుకు చెప్పారు? వాళ్ళు ఏం చెప్పారు? ఓడి విన్న మా వ్రతం బెడవకు మమ్మ, మేము పెట్టుకున్నటువంటి నియమానికి భంగం వాటిల్ల చేయకూడదమ్మా అని చెప్పారు. ఏమిటి? నిరంతరం శివునికి పాలారగింపు పెట్టడం. వారు నైవేద్యంగా పెట్టేవారు. ఈ అమ్మాయి శివుడు తాగుతాడు అనుకున్నది అమాయకపు భక్తి చేత. చావనడుతురు నన్ను సంశయం వేల, నన్ను ఎట్లా చంపేస్తారు, దీంట్లో సంశయం లేదు. తనకు నెప్పుడు చావు తప్పదు మకిడి చననిచ్చటని తత్తు సరిబోదు ననుచు. ఏ విధంగా చావు తప్పదు. పూర్వం వీరశైవ ధర్మంలో అట్లా ఉండేది. శివ భక్తి ముందు తమ శరీరాన్ని పూర్తిగా అర్పణం చేసుకునేవారు. ఈనాటికి పండితారాధ్య చరిత్రలోనే శ్రీశైల పర్వత ప్రకరణంలో శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళి
వారి యొక్క ఆయా అవయవాలను పరమేశ్వరునికి సమర్పించుకునేవారట. అంటే శివుని పట్ల ఏదైనా అపరాధం జరిగినా లేదా శివుని ఎవరైనా నిందించినా వారు ఆ విధంగా చేసేవారని మనకు ఐతిహ్యం ఉన్నది. ఆ పండితారాధ్య చరిత్రలో పాలకురి సోమనాథుడే చాలా చక్కగా వివరించాడు. ఇక ఏ విధంగానైనా చంపుతారు కాబట్టి ఇక నేను ఇక్కడే చనిపోతాను అని అనుకుంటూ తన తల శివునితో తాకించుకొనగా తన తలను ఆ లింగం పైన గట్టిగా తాకించుకోవడం మొదలుపెట్టింది. గట్టిగా తాకించుకోవడానికి వెళ్ళలేని చెనునంతలో నన్న చక్కన బట్టి ఆ రుద్రుడతి దయాహసితాస్యుడగుచు ఆ శివయ్య ఆ పరమేశ్వరుడు అతి దయార్ద్ర హృదయుడై ఆమెను ఒక్కసారి చక్కగా ఆ లింగానికి ఆ నెత్తి తాకకుండా ఆపి పట్టుకున్నాడు. చెనునంతలో నన్న చక్కన బట్టి ఆ రుద్రుడు అతి దయాహసితాస్యుడగుచు దయచేత కూడినటువంటి మోము కలిగిన వాడై, నవ్వుతూ ఉన్నటువంటి మోము కలిగినటువంటి వాడై కూరతో పాలెత్తుకొని ఆరగింప ఆ పాత్రతో పాలు ఆరగిస్తూ ఉంటే ఈ అమ్మాయి వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు వేదాంత వేత్తలకు, జ్ఞానులకు, ఋషులకు, మహర్షులకు అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఆ స్వామి తన ముందు ఉన్నాడని కాదు, అట్లా ఆరగిస్తే ఈమెమంటున్నది, నన్నింత ఏచితి పిన్నగా చేసి మిన్నకపోదు మాయన్నకు చెప్పి పరికదా ఉన్నది మాటలింకేలా, నీవు నన్ను చిన్నదాన్ని చేసి ఇంతసేపు పాలు త్రాగడానికి ఇబ్బంది పెడతావా? ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టినందుకు, ఉదయం నుంచి ఏడిపించినందుకు ఇది ఊరికే పోదు, మా అన్నకు చెప్పి కదా నీ సంగతి ఉన్నదా, ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది అని చిన్నపిల్లల యొక్క ఆ మాట తీరు ఎట్లా ఉంటుందో, వారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో, ఆ మనస్తత్వం ఎట్లా ఉంటుందో సోమనాథుడు అత్యద్భుతంగా వర్ణించాడు ఇక్కడ. కరకంఠ ఇంతయు మరువకు, మా అన్న వచ్చిన తర్వాత నీ సంగతి ఉన్నది మర్చిపోకు అనే విధంగా శివుడిని హెచ్చరించినట్టుగా చెబుతూ మరువకు మనుచు కుడుక దిమ్మని పుచ్చుకొనుచు నప్పాల. కుడుక అంటే కూడా ఇక్కడ పాలు తీసుకుని వెళ్ళడానికి కూర, కుడుక పాత్రకు తెలుగులో అచ్చమైనటువంటి పదాలు జాను తెలుగు అన్నాం. అందుకే వడికొని ఇంటికి వచ్చి నిత్యం తొందరగా పాత్ర తీసుకుని వచ్చి ఇక ప్రతిరోజు కూడా ఇట్ల కొంపోయి తానిచ్చుచునుండనట్ల శివుడు పాలారగిప్పంగా ఇట్లా తీసుకుని వెళుతున్నది, అట్లా పాత్ర తీసుకుని వస్తుంది. ఇట్లా శివుడు ఆరగింప అట్లా తీసుకొని వస్తుంది. అంటే శివుడు నిరంతరం ఆమె రాగానే సిద్ధంగా కూర్చొని ఉంటున్నాడు. పాలు తీసుకుని రాగానే పాలు స్వీకరిస్తున్నాడు, ఆమె ఖాళీ పాత్ర తీసుకుని పెడుతుంది. ఈ విధంగా రోజు జరుగుతూనే ఉన్నది. ఊరికి పోయిన వారెదురుగాగా అట్లా పాలు తాగుతూ ఉంటే ఊరికి పోయినటువంటి వారి తల్లిదండ్రులు ఒకరోజు ఈమె శివుడికి పాలారగింపు పెట్టి ఖాళీ పాత్ర అరిత్త కుడుక అన్నారు ఇక్కడ, ఆ పాత్ర తీసుకొని వస్తూ ఉంటే వారెదురైన ఎవరు వెళ్ళినటువంటి తన తల్లిదండ్రులు. మృడు పాలారగించుడు బాల రిత్త కుడుక చేతను పట్టుకొని ఏకుదేర పొడగని ఇట ఎందు పోయదు రిత్త కుడుక ఎచ్చటి నుండి కొని వచ్చదనిన. ఏమమ్మా ఎక్కడ పోయినావమ్మా, ఖాళీ పాత్ర ఎందుకున్నది, రిత్త కుడుక అంటే ఖాళీ పాలు లేనటువంటిది, ఇక్కడ తీసుకుని వస్తున్నావు అని తండ్రి ఆ బుడగూర్చిని ప్రశ్నిస్తాడు. పొడగని ఇట ఎందు పోయదు రిత్త కుడుక ఎచ్చటి నుండి కొని వచ్చదని నా. అమ్మాయి చెప్పింది, అమాయకం, పాలు ఆరగింపు పెట్టుమన్నారు కదా. సాధారణంగా పెద్దలు భగవంతుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఆయా పదార్థాల ముందు పెట్టి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అని ఇట్లా నైవేద్యం చూపిస్తుంటారు. అలా స్వామికి నివేదన చేసినట్టుగా ప్రదర్శించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. శివదేవయ్య చేసినటువంటి పని కూడా అది. శివునికి పాలారగింపు పెట్టడం అంటే కొన్ని పాలు శివుడి పైన అలా ప్రసాదించడం, మిగిలినటువంటి పాలు తీసుకొని రావడం, ఆ పాలు మిగతా వారికి జీవన కొనసాగించడం, తాను ఆ పాలతో జీవనాధారం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు కూడా పరమశివుడు శివదేవయ్య తీసుకొని వచ్చిన పాలను స్వీకరించలేదు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. అడిగాడు, ఏమమ్మా ఎక్కడున్నాయి పాలు, ఎక్కడికి వెళ్ళినాయి? మీరు చెప్పిన ఎట్ల మురుడునకు పాలు కూరతో కుంచడు కొలిచి కొంపువ అరగింపగ మృక్కిన నయంబునిట్లో కూరయిమ్మని పుచ్చుకొని వత్తుననినా. అదేమిటి నాన్నగారు, మీరే కదా పరమశివుడికి పాలారగింపు పెట్టమన్నారు. అలా ప్రతిరోజు మీరు చెప్పినట్టుగా ఇదిగో ఈ కూర, ఈ పాత్రతోనే పరమశివుడికి పాలారగింపు పెడుతూ ఉన్నాను. పాలారగింపు పెట్టి వెంటనే ఆ ఖాళీ పాత్ర తీసుకొని వస్తున్నాను. అదే విధంగా ఈ రోజు కూడా పాలు ఆరగింపు పెట్టి పరమేశ్వరుడు స్వీకరించిన తర్వాత, ఆ పాలు త్రాగిన తర్వాత నా కూర, నా పాత్ర నాకివ్వు అని నేను తీసుకొని వస్తూ ఉంటాను. అనయంబు వెళ్ళిన నాటి నుండి ఇదే పని చేస్తున్నాను అనగా, ఏనాట త్రావు పాలిషందువడుచ. ఎప్పుడు అయినా శివుడు పాలు త్రాగిందామా? అమ్మా నీవెందుకు అబద్ధం చెబుతున్నావు? కానీవ త్రావితో కాదేది తోడ. నీవు త్రాగి శివుడు తాగిడానని చెబుతున్నావు, కానీ కాదేని తోడ నాడెడు పడుచుల కచట పోసితివో. నీతో ఆడుకునేటటువంటి నీ స్నేహితులకు పోచినావేమో, కానీ శివుడు పాలు తాగడం ఏమిటి? ఏడ జల్లితివో మై ఎరుపు ఎరుగవు కాక. మై అంటే శరీరం, శరీరం పైన ధ్యాస ఉండదు. మై ఎరుగవు కాక, అట్లా శరీరం పైన ధ్యాస లేకుండా ఎక్కడో పారబోసి ఉన్నట్టున్నావు. అంతేకాని శివుడు పాలు త్రాగడం ఏమిటి? ఇది విచిత్రంగా ఉన్నది అని ఆ శివదేవుడు ఆమెను చూపిస్తూ ఏమంటున్నాడు? తన్ను మహాభక్తతతి ఉద్దేశించి పన్నుగా ఆరగింపగదేవయనుచు. ఆ పరమశివుణ్ణి మహాభక్త సమూహం ఆరగింపగే దేవ, ఆరగింపు స్వామి అని అనేక విధాలుగా ప్రార్థించినప్పటికీ ఇది దుర్లభం వన్న నితరుల తరమే. భూమి మీద అది సాధ్యం కాదు, దుర్లభం. పరమశివుడు వచ్చి ఎందరెందరో రుద్ర నమక చమకముల చేత ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, యాతైషు శివతమా శివం బభూవ తే ధనుః, శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ. ఇది నమ్మకములోని మొదటి వాకం. ఇట్లా 11 అనువాకములు ఉంటాయి. అగ్న విష్ణు సజోష సేవావర్ధంతు వాంగిరః, ద్యుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే దీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే. చమకములోని మొదటైన వాకం. ఇలా నమక చమకముల చేత పరమేశ్వరుణ్ణి నిరంతరం అభిషేకం చేసినటువంటి వారు, మహాన్యాసం చేత కీర్తించినటువంటి వారు, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని ఇట్లా ఓంకారంతో ప్రారంభమవుతుంది మహాన్యాసం. దాంట్లో ఎన్నో ఉన్నాయి పరమేశ్వరుని యొక్క కీర్తనలు. కాళాభ్రమరంజనద్యుతి నిపం వ్యావృత్త పింగే క్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమణి ప్రోద్గీర్ణతంష్ట్రాంకురం అని ఇట్లాంటి ఎన్నెన్నో శ్లోకాలు పరమేశ్వరుని గురించి. తత్పురుష, ఈశాన, అఘోర, వామదేవ, సద్యోజాత ఇత్యాది పంచబ్రహ్మ మంత్రములతో కూడుకున్నటువంటి అనేక వేద మంత్రములు ఉన్నాయి.
ఇలాంటి గొప్ప గొప్ప మంత్రముల చేత పరమేశ్వరుణ్ణి పూజించినటువంటి వారికి కూడా చితి దుర్లభము. ఈ భూమి మీద ఎప్పుడు పరమేశ్వరుడు స్వయంగా కనిపించలేదు. అలాంటిది నీవు ఎక్కడో పాలు చల్లివేసి పరమేశ్వరుడు తాగినాడని చెబుతావా, శివుడు తాగినాడని చెబుతావా? ఎట్టు నమ్మెడిదంచు పట్టి తిట్టుచును, ఆమెను విడవకుండా పట్టుకొని తిట్టుకుంటూ అనేక రకాలుగా ఆమెను మాట్లాడుతూ అట్లయిన చూతమంచు ఆమరునాడు, అట్లైన చూతం శివుడు పాలు త్రాగినాడని చెప్తున్నావు కదా, చూతం మరునాడు అని అనుకుంటూ బాల చేతన తండ్రి పట్టించుకొనొచ్చు, నీవే పట్టుకున్నాడు దిగు పాలు, నేను వెనక వస్తానని వెనక వెళుతూ ఉన్నాడు తండ్రి. లీలతో గుడికేగి పాలతో కూర ముందరి క్రమమున ముందర పెట్ట, రోజులాగానే అమ్మాయి ఆ పాత్ర ముందర పెట్టి గుడికి వెళ్ళింది. ముందర పెట్టగానే ముందరి క్రమమున అంటే అంతకు ముందు రోజు ఏ విధంగా పరమేశ్వరునికి పెడుతుందో అట్లా ముందు పెట్టింది. అందికొనండియనలింగమూర్తి ఆ పాలను ఆ రోజు స్వీకరించడం లేదు. ఎందుకొరకు? బాలముగ్ధత్వంబు ప్రవిమల భక్తి ఈ లోకమున వెలయింపంగదలచి, ఆ గుడగూచి యొక్క ముగ్ధ భక్తిని, ఆమె ప్రవిమల భక్తి, శ్రేష్టమైన భక్తి ఈ లోకానికి తెలియజేయాలి అనే భావన చేత ఆ పరమేశ్వరుడు ఆ రోజు ఆ పాలు త్రాగడానికి రాలేదు, పాలు స్వీకరించలేదు. ఆ శివదేవుడు నంత కోపించి, ఆ శివదేవునికి ఎక్కలేని కోపం వచ్చింది. కోపము చేత ఓసి నేడేల పాలుల్లండు ద్రావ, ఇది సంబోధన ప్రథమ విభక్తిది. ఓ, ఓరి, ఓయి, ఓసి అనే పదాలు. ఇక్కడ ఓసి అంటే చుట్టులాగా భావించకూడదు. ఓసి అంటే ఏమే, చూడు పాలు త్రాగాడని చెప్పినావు కదనే, నేడేల పాలుల్లండు ద్రావ, రోజు తాగినట్టయితే ఈ రోజు ఎందుకు తాగడు? ముక్కంటి ముట్టెనే మూర్ఖన్య చెప్పుమా, ఆ ముక్కంటి మూడు ఉన్నటువంటి పరమశివుడు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెబుతుంది బిల్వాష్టోత్తర స్తోత్రంలో. ఇలాంటి ముక్కంటి ముట్టెనే కనీసం ముట్టుకున్నాడా? ముట్టుకోకపోయినా మూర్ఖన్య చెప్పుమా, వాసననైనా చూశాడు చెప్పం. పెక్కులు వ్రేలితి వక్కజంబుగను, అక్కజముగా ఆశ్చర్యంగా ఎన్నెన్నో మాటలు మాట్లాడాడు పరమేశ్వరుడు. ఆ శివుడు పాలు త్రాగినాడని చెప్పినావు, ఇక్కడ ఎందుకు తాగడం లేదు? నీవు శివునకున్న ఉద్దేశించిన పాలు తవిలి నిత్యంబును త్రావిన ద్రోహి, ఆ నియమము శివుడికి పాలు త్రాపాలి, పాలు ఆరగింపబెట్టాలని చెప్పిన నియమాన్ని అంగం వాటిలా చేసినావు. ద్రోహివి, శివద్రోహివి. ఆ ఉద్దేశించిన పాలు నీవే త్రావినటువంటి ద్రోహివి. పొట్ట వ్రచ్చదనెందు పోయదవనుచు, నీ పొట్టను రెండు రకాల భాగాలుగా చీలుస్తాను, నేను సంహరిస్తాను, ఎక్కడ పోతావు ఈరోజు అని అనుకుంటూ కట్టు క్రమమున్న కూడా ముట్టుచుమున్న. ఇక వెంటనే లింగపసాయితం అనే ఖడ్గం ఉండేది పూర్వం. ఆ ఖడ్గమును అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు వారు ఏమాత్రం వెనుకంజ వేయకుండా యుద్ధ రంగంలో దూకేవారు. అది శివ భక్తికి సంబంధమైనటువంటిదైనా పర్వాలేదు. శివనిందాకరం దృష్ట్యా ఘాతయేత్ అథవా శివేతని శివ సిద్ధాంతం, శివాచార లక్షణంలో. అట్లా ఆయన గిట్టానికి కూడా చూడకుండా తనకున్నటువంటి ఆ కరవాలమును బయటకు తీసి పాలవా పోగుచు పలువిడినేగి, తన తండ్రి అట్లా వస్తుంటే తొందరగా ఆ లింగము దగ్గరికి వెళ్ళి హాలింగ హాలింగ హాలింగయనుచు, ఓలింగ ఓలింగ హాలింగ అని గట్టిగా అరుస్తూ అరుస్తూ లింగాన్ని పట్టుకోవడానికి వెళ్ళింది. చేతి కూరకు మున్ను చేయి సాచుచును, చేతి ఆ కూర చేర ముందుకు సాస్తూ ఆ పాత్ర ముందుకు తాగు నన్ను రక్షించు అనే విధంగా ముందుకు తాపుతూ ఉన్నది. అదిగో ఆ సమయంలో ఈయన వేగంగా వెళుతున్నాడు. అతని కొదుగుడు అంత లోపలను, శివుని దగ్గరకి ఇట్లా వెళుతూ ఉంటే అంత లోపల మహాశ్చర్యకరమైన సంఘటన జరిగింది. హరుడోడకోడకు అనుచు ఆ క్షణము ఆ పరమేశ్వరుడు ఆ గర్భగుడిలో
ఓడకు ఓడకు అమ్మని ఓడిపోకూడదు ఓడిపోకూడదు అని గొప్పనైన శబ్దాలు ఆ గుడి నుంచి వస్తూ ఉన్నాయి. వరదయామతి తన భక్షంబు రూప. ఆ లింగము 2 భాగాలైంది. హృదయాన్ని ఇట్లా బయటికి చీల్చినట్టయింది. జగదభినుతి కరడిగ భోగనాథు నగణిత దివ్య లింగాంగంబు పొరగా. అగణితమైన లెక్కలేనటువంటి ఆ దివ్య లింగాంగము 2 భాగాలు కాగా అందులోపలికి గొడగు చిట్లా వెళ్ళిపోయింది. చిత్రంలో చూపిస్తున్న విధంగా లోపలికి వెళుతూ ఉన్నది. అమ్మాత్రలోన అంత లోపలిని అహహ వెళ్ళిపోయే శివద్రోహి వెళ్ళిపోయే అని తండ్రి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అనుచు క్రమ్మనందండ్రి కటి పట్టుటయును తొందరగా వెళ్ళి ఆమె యొక్క తల వెంట్రుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుటయును వెలుపల్ల కూకటి వెంట్రుకలు సిక్కే. అలా లోపలికి వెళ్ళగానే వెంట్రుకలు పట్టుకుంటున్నాయి. అంతలో అంత ఐక్యమైపోయింది, శివునిలో ఐక్యమైపోయింది, సజీవంగా లింగంలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఆమె యొక్క ప్రవిమలమైన భక్తి చేత, శ్రేష్టమైన భక్తి చేత, నిర్మలమైన భక్తి చేత, ముక్త భక్తి చేత పరమశివుడు సంతోషించి ఆమె యొక్క అలాంటి భక్తిని లోకానికి తెలియజెప్పాలని ఆమెను పరీక్షిస్తాడు. తండ్రి వెంటనే వెళ్ళి పట్టుకోకపోతే కేవలం వెంట్రుకలు మాత్రమే మిగిలినాయి. అహహహహ పాయాని పరిగెత్తుతూ ఉన్నాడు. కూకటి తల భాగం పై భాగంలో వెంట్రుకలు మాత్రం మిగిలినాయి. వెల్లుపొల్ల కూకటి వెంట్రుకలు సిక్కే. అలా వరకు లోపలికి వెళ్ళింది, బయటకు వెంట్రుకలు మాత్రం మిగిలినాయి. లింగం 2 భాగాలు ఒక దగ్గరకు వచ్చినాయి. ఆ విధంగా తన ముందే జరుగుతుంటే విలయ లింగంబు లోపల చిక్కి బాల. లింగము లోపల చిక్కిపోయింది బాల అంటే లోపల ఐక్యమైపోయింది శివుని లోపల. ఇలా నేడు 6 నెలల కుక్కమారు. ఇప్పటికీ ఈ భూమి మీద ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో కర్ణాటక ప్రాంతంలో జరిగింది, ఇప్పటికీ కూడా ఆమె సజీవంగా ఉన్నది అని నిదర్శనంగా చెప్పడానికి నిదర్శనంగా 6 నెలల కుక్కమారు, 6 నెలలకు ఒక్కసారి అలరి కుకటి వెంట్రుకల్ కత్తిరింప. ఆ వెంట్రుకల లింగం పై భాగం అంతా ఇప్పటికీ జరుగుతుంది. కర్ణాటక ప్రాంతంలో ఉన్నది. లింగం అంతా కూడా వెంట్రుకలు పరుచుకుంటే 6 నెలలకు ఒక్కసారి ఒక ఉత్సవం లాగా చేసి ఆ స్వామి పైన ఉన్నటువంటి వెంట్రుకల్ని కత్తిరిస్తూ ఉంటారు. ఇది ఇప్పటికీ సాక్ష్యమా ఆమె సజీవంగా ఉంది అని చెప్పడానికి. బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు. ఆ గుడగూచి నా బాల ఆమె యొక్క ముగ్ధ భావ సంపదకు ఈ లోకమున దృష్టమితి అని పొగడ గుడగూచి అని చెప్పబడి మహామహిమ అడరిదాన ముగ్ధ నదియునుగాక. ఈ లోకమున దృష్టాంతం ఇదిగో శివుణ్ణి ఆరాధించినటువంటి వారు అది ముగ్ధ భక్తి చేత కూడా ఏ విధంగా ఐక్యమవుతారు, ఏ విధంగా స్వామి తన చింతకు చేర్చుకుంటాడని చెప్పడానికి అని పాలకురికి సోమనాథ మహాకవి బసవ పురాణంలో తృతీయ ఆశ్వాసములో ఈ గొప్పనైన ఈ గుడగూచి కథను వివరించడం జరిగింది. కనుక ఆ ముగ్ధ భక్తి అంటే ఇట్లా ఉంటుంది అని సోమనాథుడు చక్కగా చెప్పాడు. దీంట్లో ఈయన రచన విధానాన్ని పరిశీలించినట్టయితే చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందో మనకు అవగతమవుతుంది. అంతేకాదు ముగ్ధ భక్తి అంటే అమాయకపు భక్తి. భగవంతుడు కేవలం జ్ఞాన సహితమైన భక్తికి మాత్రమే కాదు, ముగ్ధ భక్తికి మూఢ భక్తికి కూడా పరవశించి తాను వారిని తనలో కలుపుకుంటాడు. అంటే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ వేదంబు పఠించలూత జగంబి శాస్త్రమున్సు తానే విద్యాభ్యసనమునచ్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియ కాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు తూర్చటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. కనుక అక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి లేదా వేదాంగ ఇతిహాస ఆగమ న్యాయ కావ్య అలంకార ఇత్యాది అనేక సాహిత్య సంబంధమైన శాస్త్రాలు చదివి పరమేశ్వరుణ్ణి అర్చిస్తే అప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పడం తప్పు. అమాయకపు భక్తి చేత, మూఢ భక్తి చేత పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే
ఆ భక్తితో వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు పరమేశ్వరుడు. శివుడు అంత దయాళువు అని బసవ పురాణంలో అత్యంత అద్భుతంగా వర్ణించినటువంటి ఈ గుడగూచి కథ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పాఠ్యాంశముగా ఉన్నది కనుక ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థులందరూ కూడా గమనించవలసినటువంటి అంశం. పిల్లలు ఏ విధమైన భావాన్ని కలిగి ఉంటారో మనము కూడా నిర్మలమైన భక్తి, అది చదువు పట్ల భక్తి, చదువు పట్ల శ్రద్ధ, తల్లిదండ్రుల పట్ల భక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, పెద్దల పట్ల గురువుల పట్ల అలాంటి వినమ్రమైన భక్తి భావాన్ని అలవరుచుకున్నప్పుడు ఉత్తమమైనటువంటి సంస్కారం అలవడుతుంది అని కూడా ఈ పాఠ్యాంశం ద్వారా మనము గమనించవచ్చునని తెలియజేస్తూ పాలకురికి సోమన యొక్క రచనా విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో గుడగూచి కథ ద్వారా మనందరికి కూడా అవగతమైంది.